ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీల గురించి మరియు డిపాజిట్ ఖాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని డాక్టర్ వివిఎస్ కుమార్ సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల కర్నూలు నందు జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా డాక్టర్ వివిఎస్ కుమార్ సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని ప్రసంగించారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారి ఆధ్వర్యంలో డిపాజిటరీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వర్క్షాప్ ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారు మా కళాశాల విద్యార్థులు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ లిటరసీ పైన ముఖ్యంగా అంటే ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం నాట్ ఓన్లీ సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటిపైన ఒక మంచి అవగాహన కల్పించాలి పౌరులందరికీ అన్నటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంది. సో అందులో భాగంగా ఇవాళ ఈ సొసైటీ వారు మా కళాశాలలో మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఆ ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి, దాని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ ఫైనాన్షియల్ ఆన్లైన్ డిజిటల్ డిపాజిట్స్ ఎక్కువైపోయిన తర్వాత అందులో జరిగేటటువంటి ఈ ఫ్రాడ్స్ ఏంటి అనేటువంటి అంశాల గురించి క్లియర్ గా వీడియోస్ ద్వారా మాకందరికీ కూడా చక్కగా తెలియజేయడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని మా కళాశాలలో ఏర్పాటు చేసినందుకు ఈ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారికి అలాగే వీళ్ళకి అవకాశాన్ని కల్పించేటువంటి ఆర్బీఐ వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.